ఎన్టీఆర్ జిల్లా తిరువూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఆయన టీడీపీ అధిష్టానానికి 48 గంటల అల్టిమేట్ జారీ చేశారు. టీడీపీ నాయకుడు అలవాల రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హెచ్చరించారు. ఈ ప్రకటన తిరువూరు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. కొలికిపూడి శ్రీనివాసరావు గత కొన్ని నెలలుగా వివాదాల్లో నిలుస్తున్నారు. టీడీపీకి పెద్ద తలనొప్పిగా మారారు. టీడీపీ నేత, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అలవాల రమేష్ రెడ్డి తనతో అసభ్యంగా ప్రవర్తించారంటూ ఓ గిరిజన మహిళ ఫిర్యాదు చేసింది. దీంతో రమేష్ రెడ్డిపై తక్షణ చర్యలు తీసుకోవాలని పార్టీ అధిష్టానాన్ని డిమాండ్ చేశారు కొలికిపూడి. గిరిజన మహిళ గౌరవం తమకు ముఖ్యమని, రమేష్ రెడ్డిపై 48 గంటల్లో చర్యలు తీసుకోకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని కొలికిపూడి మీడియాకు వెల్లడించారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలు నిజం కాదన్నారు రమేష్ రెడ్డి. కొలికిపూడి నన్ను రాజకీయంగా దెబ్బతీసేందుకు చేస్తున్న కుట్ర అన్నారు. కాంట్రాక్టు పనుల్లో కమిషన్లు ఇవ్వనందుకే కొలికిపూడి తనపై ఇట్లాంటి ఆరోపణలు చేస్తున్నారంటున్నారు. కొలికిపూడి శ్రీనివాసరావు తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అమరావతి రైతుల ఆందోళనలో చురుకుగా పాల్గొని గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఆ తర్వాత అనేక సందర్భాల్లో పార్టీకి ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరించారు. గతంలో ఒక గిరిజన మహిళపై దాడి చేశారనే ఆరోపణలు రావడంతో టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. ఆ తర్వాత కూడా తన వైఖరి మార్చుకోలేదని సొంత పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. ఇటీవల గోపాలపురంలో జరిగిన ఒక ఆస్తి వివాదంలో ఆయన జోక్యం చేసుకుని ఒక మహిళపై దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆమె ఆత్మహత్యాయత్నం చేయడంతో ఆ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నియోజకవర్గంలో అక్రమ బెల్ట్ షాపులపై దాడులు చేస్తూ కొలికిపూడి చేసిన హడావుడి కూడా వివాదాస్పదమైంది. కొలికిపూడి శ్రీనివాసరావు వైఖరి టీడీపీకి పెద్ద సవాలుగా మారింది. ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు, చర్యలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని సీనియర్ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొలికిపూడి తన తీరును మార్చుకోకపోవడంతో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. తాజా అల్టిమేట్తో కొలికిపూడి మరోసారి పార్టీని ఇరకాటంలో నెట్టేశారు. ఒకవైపు గిరిజన మహిళ ఆరోపణలు, మరోవైపు రమేష్ రెడ్డి కౌంటర్ ఆరోపణలు టీడీపీలో గందరగోళాన్ని సృష్టించాయి. ఈ పరిస్థితిలో అధిష్టానం ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే పలుమార్లు ఆయన్ని పిలిచి అధిష్టానం వార్నింగ్ ఇచ్చింది. అయినా మార్పు రాకపోవడంతో ఈసారి కఠిన చర్యలు తీసుకోవడం ఖాయమని సమాచారం.